ఈ నెల 12వ తేదీ నుంచి అక్టోబర్ 12 వరకు మీకోసం కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాలపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో గోడ పత్రికను విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు 8 వారాల పాటు డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఒక్కో వారం ఒక్కో నినాదంతో ప్రచారం కొనసాగుతుందని అన్నారు. జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రాంతాల్లో కళా జాతాల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ర్యాలీలు ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఇందులో అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. ఎన్జీఓల సహకారంతో సెక్స్ వర్కర్లకు, డ్రైవర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించవలసి ఉందని పేర్కొన్నారు. జిల్లాల్లోని హాట్ స్పాట్స్ ను గుర్తించి అటువంటి ప్రదేశాల్లో కూడా హెచ్ఐవి ఎయిడ్స్, లైంగికంగా సంక్రమించే వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని హితవు పలికారు. ఎస్హెచ్జీలకు, పాఠశాల, కళాశాల, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్ విద్యార్థులకు అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పి జగన్నాథరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ పూర్ణేంద్రబాబు, డిఏఓ ఎల్ చంద్రకళ, డిఆర్డీఏ పీడీ ఎం శోభరాణి, ఐసిడిఎస్ పీడీ జి జయదేవి, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కె శ్రీదేవి, కె రామారావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. It will show results, but ఇప్పుడు చూస్తే మనకి మామూలు టాబ్లెట్ ఇన్ఫెక్షన్స్ గురించి అవగాహన కార్యక్రమం మనము అంటే అసలు చెప్పాలంటే ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టి we have to do for 8 weeks 8 వారాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 8 weeks కూడా ప్రతి వారానికి ఒక థీమ్ మీద మనము ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలి. సో if you look at the themes, the first week is basically on routes of transmission and prevention strategies. So ప్రతి వీక్ కి మీరు దానికి తగినట్టు will be giving the IEC material. సో IEC మెటీరియల్ వాళ్ళ ద్వారా APSACs ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 8 weeks కి 8 different themes మీద మనము అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి there are multiple stakeholders here. So the multiple stakeholders are drawn depending on the target audience. మనకి టార్గెట్ ఎవరికి ఈ మెసేజ్ వెళ్ళి చేరాలనేది బట్టి మనము డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ని మనము ఈ సమావేశానికి పిలవడం జరిగింది, ఇంక్లూడింగ్ ద ఎన్జిఓస్. దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్. ఓకే, సో వాళ్ళు ఈ సమావేశానికి వచ్చిన అధికారులు అందరూ కూడా మీ సిబ్బంది ద్వారా మీ టార్గెట్ ఆడియన్స్ ని మనము రీచ్ చేయాలి. ఉదాహరణకి we have DEO గారు. సో స్కూల్ చిల్డ్రన్ మధ్యలో మనము దీనికి సంబంధించిన అవగాహన మనము కల్పించాలి. సో ద కంటెంట్ ఆల్సో షుడ్ బి డెవలప్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ డజంట్ స్టిగ్మటైజ్. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆర్ ద టీచర్స్ ఆన్ దిస్. సో అది కూడా కొంత స్కూల్స్కి వచ్చేటప్పటికి we need to be a little more sensitive with respect to the content. అది ఒకసారి చూసి వాళ్ళకు కమ్యూనికేట్ చేయండి. సో లెట్ దిస్ బి టేకెన్ అప్ ఇన్ ద స్కూల్ సచ్ ఎ వే ఇట్ ఇస్ కమ్యూనికేటెడ్ ఇన్ ద రైట్ వే. ఓకే, దట్ ఇస్ వన్ థింగ్. దెన్ నెక్స్ట్ చూస్తే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ హాస్టల్స్లో అదేవిధంగా స్కూల్స్లో కూడా దీన్ని కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ థర్డ్ స్టేక్ హోల్డర్ అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ తర్వాత ఆల్ ద ఆల్రెడీ ఐడెంటిఫైడ్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, అదేవిధంగా డ్రైవర్స్ కూడా చూసాము, ఇంకా వివిధ కేటగిరీస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనము చేర్చాల్సిన అవసరం ఉంది. దట్ విల్ హ్యాపన్ త్రూ ద medical and health department if they are regularly coming to the ERP center. If they are not coming, if they are not the LFU category ante వాళ్ళందరినీ కూడా through NGOs we have to reach out to them. NGOs ద్వారా వాళ్ళకు మన మెసేజ్ అనేది చేరాలి. ఓకే,
Then next category who are prone to get infected or are having that hazard is colleges. So college education and then include education departments and also vocational education వీరి ద్వారా కూడా మనము ఈ మెసేజ్ ని తీసుకువెళ్ళాలి. Then of late injection based transmission is on the higher side, which is becoming a common thing in a city like Vizag. So అక్కడ యంగ్స్టర్స్ కూడా మనము ఈ మెసేజింగ్ ని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ముందు చెప్పినట్టు ఓన్లీ 35% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ గాట్ అవేర్నెస్ ఆన్ ద మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ద వేస్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ ఎవరిని సంప్రదించాలి. దిస్ 1097 దట్ హెల్ప్ లైన్ నంబర్ ఐ డోంట్ థింక్ ఆఫ్ ద పాపులేషన్ వుడ్ నో. సో దాని గురించి కూడా మనము వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎక్కడ టెస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది కూడా మనం వివరాలు వాళ్ళకి తీసుకువెళ్ళాలి. సో ఎవ్రీ వీక్ a set of activities needs to be planned. మనకి ఇండికేటివ్ యాక్టివిటీస్ కూడా మనకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి. గ్రామ పంచాయతీ పరిధిలో మనము అదేవిధంగా స్కూల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, నేరు యువ కేంద్రాల ద్వారా యూత్స్లో, అదేవిధంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మనకు ఉన్నాయి. మనము విలేజ్ హెల్త్ క్లినిక్ అని పిలవడం జరుగుతుంది వాటిని. సో ఆ విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో కూడా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలి. సో డిఎంహెచ్ఓ గారు విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ హెల్త్ క్లినిక్ లెవెల్ అవేర్నెస్. సో గ్రామ పంచాయతీ స్థాయిలో వచ్చేటప్పటికి త్రూ SHGs is one mechanism through which you can create that awareness. One more mechanism is through the panchayats. This I will talk to the MPDOs and then we'll pass on some material for them to panchayat level lo చర్చించడానికి. స్కూల్ గురించి మాట్లాడుకున్నాము. నాట్ ఎక్స్పైర్డ్ దెన్ అడ్మినిస్ట్రేట్. సో అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు ఎంత క్వాంటిటీ, ఇన్ ద కేస్ ఆఫ్ 1 to 2 years ఇట్ ఇస్ ఫుల్ టాబ్లెట్. అగైన్ మిక్స్డ్ మండలంలో ఒక 3-4 సంతలు ఉంటాయి ప్రామినెంట్ ప్లేసెస్ లో, అక్కడ NSS NCC ద్వారా కూడా సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దే షుడ్ టేక్ ఇట్. సో దిస్ అవేర్నెస్ షుడ్ బి దేర్. ఇదని అడ్వర్స్ రియాక్షన్ వస్తే ఇమీడియట్ గా అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఇది కూడా it should be available to the ANMs and PHC, so they can charge to the school education, the social welfare, these welfare schools, tribal welfare schools are ready for it. The thing which they are telling is about people who are and the children who are out of school lo unna vallu, anganwadi lo raana vallu largely these are the aims and objective of this. Idi private schools lo మనం ఫామ్ ఇస్తున్నాము, వాళ్ళు రాస్తాం. గవర్నమెంట్ స్కూల్లో ఈ అవగాహన ఉండకపోవచ్చు. ఇది కొద్దిగా వేరే ఏదైనా మందులు తీసుకుంటున్నారా, వేరే డిసీజ్ ఏదైనా అది అడిగి. సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆల్సో మెసేజెస్ నాట్ గాన్, యూ హావ్ టు రీచ్ అవుట్ సెపరేట్లీ. DCHs and superintendent of the teaching hospital should prepare to take any cases having మర్చిపోకుండా అందరూ ప్రిన్సిపాల్స్ కి మెసేజ్ వెళ్ళాలి. దే షుడ్ ఎన్షూర్ దట్ దిస్ ఇస్ గివెన్ ఓన్లీ